సిటీ కేబుల్ హాట్ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుకు బులెటిన్ హెడ్లైన్ చూద్దాం. తెలంగాణ జిల్లాలో మండుతున్న ఎండలు. పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య. కూతురిని ప్రేమించాడని యువకుడిని గొడ్డలితో కిరాతకంగా నరికి చంపిన తండ్రి. సేవ చేయాలనే ఆలోచన చాలా గొప్పది. అందరి మాజీ ఎమ్మెల్యే పుట్టా మరికర్. విజయవంతంగా 2 మోటార్ యూనియన్ల విలీన సభ. ఈఎంఐలు కట్టే వరకు గుడ్ న్యూస్. తగ్గనున్న బ్యాంకు వడ్డీ రేటు. పండక్కి ముందు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్. డిఏ పెంపు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా ఎండల తీవ్రత పెరుగుతుంది. దీని ప్రభావంతో వడగాలులు కూడా వీస్తున్నాయి. ఇక నేడు తెలంగాణలోని 15 జిల్లాలకు హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం అధికారులు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు. ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, ఇక జోగులాంబ, గద్వాలు, ఖమ్మం, కొరవేం, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూలు, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను హెచ్చరికలు జారీ చేశారు. ఇకైతే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గరిష్టంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిపోతున్నాయి. ఇక నేటి నుంచి మరింత ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని చెప్పుకొచ్చారు. అలాగే ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీల వరకు కూడా టెంపరేచర్లు నమోదే అవకాశం ఉంది. అయితే ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని అన్నారు. బయటకు వెళ్లేటప్పుడు టోపీ, గొడుగు లాంటివి ఉపయోగించాలని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా ఎలికిడి మండలం తుప్పిరితోట గ్రామానికి చెందిన పూరెల్లా సాయి కుమార్ అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు కులాల వేరు కావడంతోనే ప్రేమకు అడ్డుచిప్పిన యువతి తండ్రి ఇక నుంచి అమ్మాయితో మాట్లాడుతూనే సాయి కుమార్ హెచ్చరించిన యువతి తండ్రి. కానీ అబ్బాయి ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉండడంతో ఆగ్రహంతో రగిలిపోయి ఎలాగైనా ప్రియుడిని చంపాలని అనుకున్న ఆ అమ్మాయి తండ్రి ఈ క్రమంలో గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద గురువారం రాత్రి 10 గంటల సమయంలో సాయి కుమార్ తన స్నేహితులతో కూర్చుని వారితో మాట్లాడుతుండగా ఈ సమయంలోనే అమ్మాయి తండ్రి గొడ్డలితో అక్కడికి చేరుకున్నారు. ఇక అనంతరం ఒక్కసారిగా గొడ్డలితో విచక్షణ రహితంగా సాయి కుమార్పై దాడి చేయడంతో సాయికి తీవ్ర గాయాలయ్యి అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు సాయి కుమార్ను హుటాహుటిన సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యం అందిస్తుండగానే సాయి కుమార్ మృతి చెందాడు. రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థలలో ఫీజులపై మండలిలో గురువారం కూడా చర్చ జరిగింది. ఇక బుధవారం జరిగిన చర్చకు కొనసాగింపుగా బీజేపీ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి మాట్లాడుతూ ఫీజుల విషయంలో తీర్మార్ మల్లన్న తన పేరును ప్రస్తావించడంతో పాటు అడ్డగోలు ఫీజులు తీసుకుంటున్నారని అనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డిప్యూటీ చైర్మన్ మనవుడి అడ్మిషన్ కోసం ఓ ఫ్రీ ప్రైమరీ స్కూల్కి వెళ్లి దాదాపు 3 లక్షల రూపాయలు అడిగారని సభలో స్వయంగా ఆయనే చెప్పారని ఏవిఎన్ రెడ్డి గుర్తు చేశారు. ఇక జీవో ఎంఎస్ నెంబరు 1 ప్రకారమే తమ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నామని అన్నారు. అగాఖాన్ విద్యా సంస్థలకు కూడా గత ప్రభుత్వం 100 ఎకరాలు కేటాయించిందని ఏవిఎన్ రెడ్డి తెలిపారు. తమ సొంత భవనాల్లోనే తాము విద్యా సంస్థలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇక తెలంగాణ, ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగుల స్పాట్స్ ట్రాన్స్ఫర్ ఇక ఏపీ, తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగుల స్పాట్స్ ట్రాన్స్ఫర్ అంశాన్ని కూడా పరిశీలించామని ఎమ్మెల్సీ కోదండరాం సభ దృష్టికి తీసుకెళ్లారు. ఇక అదేవిధంగా కుటుంబాలు వేరువేరు రాష్ట్రాలలో ఉండాల్సి వస్తుందని, గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న నాటి నుంచి కూడా సమస్య అలాగే ఉందని అన్నారు. అభ్యంతరాలను పరిశీలించి పరిష్కారం చూపాలించాలని అన్నారు.
నగరంలోని పార్కులు, పట్టణ ప్రకృతి వనాలతో పచ్చదనం పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు రామగుండ నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రామగుండ నగరంలోని ఇంద్రమ్మ కాలనీ, దుర్గనగర్, గౌతమినగర్లలో పార్కులు, పట్టణ ప్రకృతి వనాలు, అదేవిధంగా మియావాకి ఉద్యానవనాన్ని పరిశీలించారు. రామగుండ నగర పాలక సంస్థ గ్రీన్ బడ్జెట్ నిధులను సద్వినియోగం చేసుకుని నగరంలో పచ్చదనం పెంపొందించడానికి పార్కులో నిర్వహణ అమలు అప్పగించాలని, తర్వాతగతిన అంచనాలు కూడా రూపొందించి సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇక అలాగే నగరంలోని నల్లాల ద్వారా రక్షిత మంచినీరు ప్రతిరోజు సరఫరా చేసే ప్రయత్నాల్లో భాగంగా భీమునిపట్నం ఎన్టీపీసీ ప్రాంతాలలో జరుగుతున్న ట్రయల్ రన్ పరిశీలించారు. ఇక భీమునిపట్నంతో పాటు హెలిప్యాడ్ ట్యాంకును న్యూ మారేడుపాక, అదేవిధంగా ఎలికలపల్లి గేటు ట్యాంకుల పరిధిలోని ట్రయల్ రన్ను నిర్వహిస్తున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్, ఇక డిఈ షాపస్, ఏఈ తేజస్విని తదితరులు పాల్గొన్నారు. నెల 24న హైదరాబాద్ చంపపేటలో రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఇజ్రాయెల్ గారిపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి చంపినటువంటి నిందితుని వెంటనే శిక్ష వేయాలని మరియు న్యాయవాదులపైన వరుస దాడులు జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో న్యాయవాదులు రక్షణ చట్టం ఏర్పాటు కొరకై గోదావరి కని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా చేస్తున్నటువంటి రీలే నిరాహార దీక్షలో ఈరోజు సీనియర్ అడ్వకేటు కోసాన శ్రీనివాసు, శ్రీ రాకం దామోదర, శ్రీ చలికెల పద్మశ్రీ, శ్రీ ప్రవీణ్ కుమార్ పులిపాక గారు దీక్షలు కూర్చోవడం జరిగింది. ఈరోజు దీక్షా స్థలాన్ని సందర్శించిన వారిలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ రామగుండం శాసనసభ్యులు కోరుగంటి చంద్ర, టీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి, ఇక టీబీజీకేఎస్ నాయకులు వడ్డేపల్లి శంకర్ రవీందర్ శంకర్లతో పాటు ఇక సిపిఐ నాయకులు గౌతమి గోవర్ధన్ కనకరాజు, మార్కాపురం సూర్యసుద్దీన్ మల్లయ్యతో పాటు సీనియర్ న్యాయవాదులు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సతీష్, ప్రధాన కార్యదర్శి జీవాజీ శ్రీనివాసు, సీనియర్ న్యాయవాదులు ఇక సిహెచ్ శైలజ, పలుమూరి అమరేంద్రరావు, ఇక ఎన్ కిషన్ రావు, ఇక గొర్రె రమేష్, మురళీధరన్ యాదవ్, అదేవిధంగా లతా పాటు అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. ఏ ప్రభుత్వాలు కానీ ఎవరు కానీ దిగి వచ్చినటువంటి దాఖలాలు లేవు. ప్రత్యేకంగా ఈ యొక్క ప్రభుత్వం ప్రజాపాలన అని ఒక ఎన్నికల్లో పేరు చెప్పడమే తప్ప ప్రజలను అతి దారుణంగా చనిపోతూ ఉంటే ఏమి చేయలేని దుస్సాహస స్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అడ్వకేట్లు అంటే లాయర్లు ప్రతి ఒక్క విషయాలలో ఇన్వాల్వ్ కాక తప్పదు. అది భూమి తగాదాలే కానీ, కుటుంబ తగాదాలే కానీ, వ్యక్తిగతంగా కానీ, ఏదైనా కానీ. మరి ఒక వ్యక్తి నాకు సహాయం చేయండి అని వచ్చినప్పుడు వారి పక్షాన నిలబడడం అనేది సర్వసామాన్యం. దాంట్లో ప్రత్యేకంగా అడ్వకేట్ మిత్రులు మరి దీన్ని ఉద్దేశపూర్వకంగా వాళ్ళు తీసుకొని ఇటువంటి దారుణాలకు ఉడిగట్టడం అనేది సభ్య సమాజం ఇయ్యాల దీన్ని ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి సందర్భం. ఎందుకు అంటే ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. ఈ యొక్క సమాజంలో అనేక మంది వాళ్ళు ఈ యొక్క వృత్తిని ఎన్నుకొని వారికి వచ్చినటువంటి పిటిషనర్కు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన చేస్తారు. అది తప్పు కాదు కదా. దాన్ని తప్పుగా చిత్రీకరించి దాన్ని అదిగా చేయడం అనేది ఏదైనా కూడా కోర్టులు న్యాయం చేస్తాయి, న్యాయస్థానాలు ఉన్నాయో న్యాయం చేయడానికి. దాంట్లో అడ్వకేట్ పాత్ర మధ్యవర్తిత్వం వహించేటువంటి పాత్ర. అటువంటి పాత్రను చాలా గొప్పగా పోషిస్తున్నటువంటి న్యాయవాదుల మీద కక్ష సాధింపు ధోరణిలోని కిరాతకంగా హత్యలు చేయడం అనేది నిజంగా ఇది ముక్త కంఠంతో ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. కేసులు పెడతారు కావచ్చు, వాళ్ళని అరెస్టులు చేస్తారు కావచ్చు, కానీ దీనిని మళ్ళీ పునరావృతం కాకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం మీద ఉన్నది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి, ఇమ్మీడియట్లీ శిక్ష పడే విధంగా చేస్తే ఇలా అడ్వకేట్ల న్యాయవాదులకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. అందుకే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క వేదిక నుంచి వెళ్ళి రామగుండం నియోజకవర్గ బార్ అసోసియేషన్కి సంబంధించినటువంటి సభ్యులకు సంఘీభావం తెలుపుతూ టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క విధానాన్ని ఖచ్చితంగా రూపుమాపాల్సినటువంటి బాధ్యత మీ మీదనే ఉన్నది. న్యాయవాదుల మీద ఎక్కడైనా గతంలో కేసీఆర్ గారి పాలనలో ఎక్కడైనా
మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించినటువంటి వాళ్లకు నిర్దాక్షిణ్యంగా వాళ్ళకు మరణదండ విధించినటువంటి సందర్భాలను కూడా చూసినాం. ఇటువంటిదే ఈ యొక్క దీనికి సంబంధించి కూడా ఒక న్యాయవాది మీద జరిగినటువంటి కిరాతకమైనటువంటి దాడి, అది వ్యక్తిగతమే కానీ సరే, న్యాయవాది తప్పు చేసినా కానీ ఆయన ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి న్యాయవాది కాబట్టి దాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత ఈ చట్టసభలలో ఉన్నటువంటి మీకు తప్పకుండా బాధ్యత ఉన్నది. కాబట్టి మీరు ఎవరైతే ఈ యొక్క హత్యలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా కఠినమైనటువంటి మరణదండన విధించాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను. అడ్వకేట్లు అంటేనే ఉద్యమం, తెలంగాణ ఉద్యమం కావచ్చు, సమాజంలో ఇంకేం ఇబ్బందులు వచ్చినా కానీ ముందు వరుసలో ఉండి సమాజ హితం కోసం పనిచేసే అడ్వకేట్ సోదరులు అందరికీ కూడా నమస్కారం. సమాజాన్ని కాపాడే క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దాంట్లో భాగంగానే వృత్తిరీత్యా పనిచేస్తున్నటువంటి గౌరవ న్యాయవాది మెదక్ జిల్లా సంబంధించినటువంటి ఇజ్రాయెల్ గారిని మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వారిని పాశవికంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ ఎక్కడ కనబడతా ఉంది. ఇవాళ ప్రజల కోసం పోరాటం కోసం కంకణం కట్టుకున్నటువంటి వకీల్ సాబులకే ఈ యొక్క రక్షణ కరువు అయితే మనకి ఏ విధంగా ఉంటుంది? ఇది ప్రభుత్వ వైఫల్యమని మేము భావిస్తూ ఉన్నాం. ఎక్కడ ఏ సంఘటన జరుగుతుంది, ఏ విధంగా దోసుకుందామనే దాని మీదనే ఈ ప్రభుత్వంకు శ్రద్ధ ఉంది తప్పించి రక్షించాలి. వీళ్ళు కూడా ప్రజలే, సమాజంలో ఒక ముందు భాగంలో ఉన్నటువంటి ఈ యొక్క న్యాయవాదులు, వీళ్ళనే మనం రక్షించకపోతే ఈ యొక్క ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యమైనటువంటి దూరంలో పరిపాలన సాగుతుందో అర్థమవుతున్నది. కాబట్టి దీనిపైన అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ముక్త కంఠంతో ఖండించి తప్పకుండా ఆ కుటుంబానికి న్యాయం జరిగేటువంటి విధంగా ఆ యొక్క ఏదైతే కిరాతకంగా మన హత్య చేసినటువంటి వాళ్లకు మరణదండన విధించేటువంటి విధంగా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకునేటువంటి విధంగా చేయాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఈ యొక్క పోరాటం మీరు ప్రతి అంశంలో కూడా ఈ ప్రాంతం బాగుపడాలని, ఈ ప్రాంతంలో కోర్టు కావాలని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అడ్వకేట్ న్యాయవాదులకు మంచి జరగాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ఎన్నో పోరాటాలు చేసినటువంటి వాళ్ళు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు ప్రత్యేకంగా మీ యొక్క కోట్లను వేసుకొని మా న్యాయవాదులం అందరం కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నామని ఒక గొప్పగా నిరసనలు, ప్రదర్శనలు, నిరాహార దీక్షలు చేసినటువంటి వాళ్ళు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఈ తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కాపాడేటువంటి పార్టీ. మీకు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, కేటీ రామారావు గారు, ఉప్పుల ఈశ్వరన్న గారు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన ఇక్కడ కౌశికారన్న గారు, మేము ఎల్లవేళలా మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీకు తోడుగా అండగా ఉంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమ నిర్వహణ చేస్తున్నటువంటి వ్యక్తులను హృదయపూర్వకంగా ఇజ్రాయిల్ అనే ఒక అడ్వకేట్ను చాలా దారుణంగా చంపడం అనేటువంటిది తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం ఖండిస్తూ ఉంది. ఏదైనా సమస్య ఉంటే సమస్యకు అనేక రకాల పరిష్కార మార్గాలు ఉంటాయి. అది కోర్టుల చట్టాల ద్వారా కావచ్చు, లేదా మంచి మాటలతో మాట్లాడుకొని శాంతియుతంగా చేయడానికి కావచ్చు. మరి ఇటువంటి వాటిని ఎంచుకోకుండా మనము హింసాయుత ధోరణిని అవలంబించేటువంటి విధానం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అటువంటిది విడనాడాలని, మరి ఏదైతే ఒక పౌరసత్వం అనేది చెప్పబడుతున్నటువంటి ఇలా పౌరులందరికీ లేదా దేశంలో అనేక రకాల ప్రజలందరూ కూడా ఏదైనా సమస్య వస్తే వాళ్ళను విడిపించడంలో కావచ్చు, ఆ కొట్లాట నివారించడంలో కావచ్చు, వాళ్ళను విముక్తి చేయడంలో కావచ్చు, అడ్వకేట్గా తన పాత్ర ఎంతో నిర్వర్తిస్తున్నటువంటిది. వాళ్ళందరినీ విముక్తులు కూడా చేస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. మరి అటువంటిది ఇలా వాళ్ళు హింసాయుతమైనటువంటి దాన్ని చేసిర్రు. ఏదైతే వాళ్ళు చేసినటువంటి దాన్ని ప్రభుత్వం జోక్యం చేసుకొని వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసు
చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. హింస ఎవరికి చేతగాక కాదు, హింస ఎవడైనా చేయగలుగుతాడు, కానీ శాంతంగా మాత్రమే పరిష్కారం అనేటువంటి దాన్ని చేయాలనేటువంటి సూక్తులను కూడా మరిచినటువంటి వాళ్ళందరికీ కూడా ఇలా ప్రభుత్వం చొరవ తీసుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. వారి సావుకు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉంది. సావును కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం తెలియజేస్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబుతో కలిసి వినతి పత్రాన్ని అందించిన రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ గోదావరి ఖని రామగుండం ప్రజల చిరకాల కోరిక పవర్ పాయింట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, తద్వారా ఇక్కడ ఉపాధి అవకాశాలు వస్తాయని శాసనసభ్యులు రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంతో పాటు పలు సమస్యలపై కూడా మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. సింగరేణి వ్యాప్తంగా విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో వీరు మానసిక ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే వీరికి సంస్థ అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించారు. ఇక అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కూడా మంత్రి శ్రీధర్బాబుతో కలిశారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన రావడం చాలా గొప్ప విషయమని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ 8వ కాలనీకి హనుమాన్ నగర్లోని జనతా గ్యారేజ్ కార్యాలయంలో 40వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొండ్రా మాధవి స్టాలిన్ గౌడ్ ఆధ్వర్యంలో కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి వైద్య బృందంచి గుండెపోటుకు సంబంధించిన వ్యాధులపై ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పరిస్థితుల్లో గుండెపోటు అనే సర్వసాధారణమైందని, ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే గుండెపోటుపై ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉండాలని, ఈ క్రమంలో వైద్య సాయం అందించేలా ఉచిత వైద్య శిబిరం ఏర్పరచడం అభినందనీయమని అన్నారు. పేద ప్రజలకు గుండెపోటుపై అవగాహన కల్పించడంతో పాటు వారికి ఉచిత పరీక్షలు చేయించాలనే ఆలోచన గొప్పతని అన్నారు. ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అందుకంటే ముందుకు మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ ఉచిత వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కోడం ప్రవీణిక, మూకిరి రాజు, గుడెలి రాజేందర్, మారేపల్లి శ్రీను, తాళ్ళ నరేందర్, పాషా శ్రావణ్, అదేవిధంగా శేఖర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రగతిశీల ఆర్ట్ అండ్ మోటార్స్ వర్కర్స్ ఫెడరేషన్ మరియు తెలంగాణ మోటార్స్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు అనుబంధ రాష్ట్ర స్థాయి విలీన సభ శుక్రవారం ఇల్లందులో పెన్షనర్ భవన్లో జరిగింది. జెండా ఆవిష్కరణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తొడేటి నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఇక అనంతరము 2 మోటార్ యూనియన్ల రాష్ట్ర అధ్యక్షులు ఏపూరి వీరభద్రం, ఇక తొడేటి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ఐఎస్టియు రాష్ట్ర అధ్యక్ష అదేవిధంగా కార్యదర్శులు ఐ కృష్ణ, ఎంఓ శ్రీనివాసులు మాట్లాడుతూ దేశంలో 12 కోట్ల మంది మోటార్ కార్మికులు పనిచేస్తున్నారని, వీరికి చట్టబద్ధ హక్కులను, సౌకర్యాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆటో మోటార్స్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సంఘం ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేసినప్పటికీ ఇప్పటికీ వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఇక ఈ కార్యక్రమంలో మోటార్ యూనియన్ల రాష్ట్ర నాయకులు ఎం మల్లికార్జునరావు, డి మోహన్ రావు, ఇక ఎల్ తిరుపతిరావు, పోలిపోయిన కిరణ్, ఇక కోరం మంగళ, రామ్ సింగ్, ఇక రామిరెడ్డి రవి, ఇక్కిరి సిద్ధులు, ఎనకంటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మొదటిది, ఈ దేశంలో మనువాద నరేంద్ర మోడీ ఫాసిస్ట్ శక్తులు మధ్య భారతంలో ఉన్నటువంటి ప్రజల మీద యుద్ధాన్ని ప్రకటించి యుద్ధం చేస్తుంది. ప్రధానంగా ఆదివాసీ ప్రాంతాల్లో యుద్ధాన్ని ప్రారంభించి అక్కడ ఉన్నటువంటి మూల ఆదివాసీ జాతిని అన్నం చేసేటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని ఎందుకు మోడీ ప్రభుత్వం చేపట్టింది? ఈ దేశంలో ఉన్న బడా కార్పొరేట్ శక్తులు, విదేశాల్లో ఉన్నటువంటి బహుళజాతి ఆర్థిక సంస్థలకి మన దేశంలో ఉన్నటువంటి సమస్త వనరులని లూటీ చేయడానికి, లూటీ చేసి పెట్టడానికి అవసరమైనటువంటి చట్టబద్ధ అవకాశాలని కల్పించి ఆ సంస్థల్ని ఆహ్వానిస్తున్నారు. వాటికి వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ జీవనం మనుగడ కోసం, వాళ్ళ అస్తిత్వం కోసం ఇది న్యాయం కాదు, ఇది సరైనది కాదు అని అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. అందుకని మధ్య భారతంలో ఉన్నటువంటి మూడు ఆదివాసీ తెగల మీద ఇవాళ యుద్ధాన్ని ప్రకటించి
ఆ ఆదివాసీ జాతిని అణచివేయడానికి నరేంద్ర మోడీ కోరుకున్నాడు. ఇది ఈ దేశం లేదా విదేశీ బడా కార్పొరేట్ సెక్టర్ యొక్క ఆర్థిక ప్రయోజనాలే ధ్యేయంగా వాళ్ళ వాణిజ్య వ్యాపార వర్తక కార్యకలాపాల విస్తరణే లక్ష్యంగా ఇవాళ నరేంద్ర మోడీ పనిచేస్తున్నాడే తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు, ఈ దేశంలో ఉన్నటువంటి 148 కోట్ల మంది భారత ప్రజల సంక్షేమాన్ని, వాళ్ళ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని ఆయన పనిచేయట్లేదు. అందుకే దీన్ని మనం వ్యతిరేకించాలని చెప్పి IFTU జాతీయ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ కూడా భావిస్తుంది. దానికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతుంది. అందులో భాగమే ఇవాళ ఆల్ ఇండియా స్థాయిలో SKM పిలుపునిచ్చింది. ఆ పిలుపులో IFTU భాగస్వామ్యం కావాలని చెప్పి మన జాతీయ కమిటీ పిలుపునిచ్చింది. ఇక రెండోది, ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం యొక్క స్థితిగతుల్ని పట్టించుకోకుండా ఈ కార్మిక వర్గం యొక్క శ్రమశక్తిని మరింత కార్యచౌకగా దోసుకోవడానికి అవసరమైనటువంటి చట్టబద్ధ అవకాశాలని కల్పిస్తూ అందుకు అనుగుణంగా చట్టాలను రూపొందిస్తూ స్వదేశీ బడా కార్పొరేట్ సంస్థలకి రెడ్ కార్పొరేట్ పరుస్తుంది మోడీ ప్రభుత్వం. దానికి సై అంటూ వంతపాడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు. అవి ఏవైనా కావచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి ఇవాళ దేశ కార్మిక వర్గం మీద పెద్ద ఎత్తున దాడిని ప్రారంభించారు. ఈ దాడిని ప్రతిఘటించాల్సిన అవసరము, ఆవశ్యకత, ఆ ప్రాథమిక కర్తవ్యం విప్లవ కార్మిక సంఘమైనటువంటి IFTU లాంటి కార్మిక సంఘాల మీదనే ఉంది. ఈ దేశంలో అనేక కార్మిక సంఘాలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా సంస్కరణవాద, రివిజనిస్టు, వర్గ సంఘాల రాజకీయ విధానాలకు వెళ్ళినటువంటి కార్మిక సంఘాలు కనుక వాళ్ళెవరూ కూడా. కొమ్రభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్మూరు గ్రామంలో జరిగిన పెళ్లి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. సూర్యదేవ్ అనే యువకుడు లాల్ దేవి జల్కర్ దేవిలను ప్రేమించారు. ఇద్దరు అమ్మాయిలను కూడా సూర్యదేవ్ను మనసారా ప్రేమించారు. ఇక ముగ్గురు కలిసి ఉండేందుకు తమకు అభ్యంతరం లేదని కూడా వాళ్ళు ముందే మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో మొదట పెద్దవాళ్ళు అంగీకరించుకున్న ఆ తర్వాత వీళ్ళ ప్రేమను చూసి అర్థం చేసుకుంటామన్న మాటలు విని పెద్దలు వీళ్ళే పెళ్లిలకు అంగీకరించారు. ఇక ఈ క్రమంలో యువకుడు ఇద్దరమ్మాయిలతో ఒకేసారి పెళ్లి చేసుకున్నారు. లాల్ దేవి, జల్కర్ దేవిలతో పెళ్లి పత్రిక కూడా కొట్టించారు. అంతేకాకుండా అందరి ముందు పెళ్లి మండపంలో ఇద్దరమ్మాయిలతో పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. వీళ్ళ ప్రేమకి గ్రామస్తులంతా తరలివచ్చారు. ఇక అందరి ముందు సప్తపది 7 అడుగులు వేసి 3 ముళ్ళు ఇద్దరి మెడలో వేరువేరుగా కట్టారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు నువ్వు గ్రేట్ భయ్యా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక పెళ్లికే నా తంటాలు రిపీట్ ఒక పెళ్లికే నాన్న తంటాలు పడుతున్నా ఈ రోజుల్లో నువ్వు ఒకేసారి 2 పెళ్లిళ్ళు చేసుకున్నావు, నువ్వు తోపు భయ్యా అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మార్చి 29న రేపు సంభవించనుంది. ఈ గ్రహణం మీన రాశిలో సంభవించింది. కానీ ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఇది పాక్షిక సూర్యగ్రహణం. ఏడాది మొదటి పాక్షిక సూర్యగ్రహణం యూరోప్, ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్, ఆర్కిటిక్ మహాసముద్రం, ఇక బార్బడోస్, బెల్జియం, ఉత్తర బ్రెజిల్, బెర్ముడాలతో పాటు ఫిన్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, అదేవిధంగా గ్రీన్లాండ్, హాలాండ్, నార్వే, ఇక పోలాండ్, పోర్చుగల్, రుమేనియా, ఉత్తర రష్యా, స్పెయిన్, మొరాకో, ఇక ఉక్రెయిన్, ఉత్తర అమెరికా తూర్పు ప్రాంతాలు, ఇక ఇంగ్లాండ్ మొదలైన ప్రాంతాలలో కనిపిస్తుంది. అయితే భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 2:20 ప్రారంభమై సాయంత్రం 6:16 ముగుస్తుంది. ఇది పాల్గొన మాసం కృష్ణపక్ష అమావాస్య రోజున సంభవించే పాక్షిక సూర్యగ్రహణం. ఇక సందర్భంగా జ్యోతి శాస్త్ర ప్రకారం గ్రహణ కాలంలో చేయాల్సిన పరిహారం ఏంటి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు గ్రహణ కాలంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమేనా అని అందరికీ సందేహాలు వస్తుంటాయి. ఇక మన దేశంలో కనిపించదు కాబట్టి సూతకాలం అంటూ మనకు ఏమీ ఉండదు. ఇక అదేవిధంగా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదని జ్యోతిష శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతర్గం మండలం లింగాపూర్ ఆదర్శ పాఠశాలలో ఈరోజు ఆవిష్కర 2025 వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్గం మండలం తహసీల్దారు, గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అయిన శ్రీ రవీంద్ర పటేల్ గారు, ఇక అదేవిధంగా అంతర్గం మండల విద్యాశాఖ అధికారి అయిన శ్రీ కొమరవిల్ల ఏకాంబరం గారు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు, పాత్రికేయులు పాల్గొన్నారు. అతిథులుగా విచ్చేసిన తల్లిదండ్రులు, పాత్రికేయులకు ప్రిన్సిపల్ పి సదానందం గారు భోజన వసతిని కల్పించారు. ఇక అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు, ఏకపత్రాల అభినయ ప్రదర్శనతో అందరినీ అలరించారు. ఇక కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్ గారు పాఠశాలలో ఇప్పటి వరకు కూడా జరిగిన కార్యక్రమాలు, ఇక విద్యార్థుల ఫలితాలు, వారు సాధించిన విజయాలను గురించి చదివి వినిపించారు. ఇక అదేవిధంగా ఈ కార్యక్రమంలో
ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇక పాఠశాలలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అంతర్గం మండలం తహసీల్దార్ గారికి, విద్యాశాఖ అధికారికి, ప్రిన్సిపల్ సదానంద గారికి ఇక పాఠశాల తరపున చిరు సత్కారాన్ని అందజేశారు. వాతావరణంలో మోడల్ స్కూల్ 12th యాన్యువల్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నందుకు మొట్టమొదటిగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈనాటి కార్యక్రమంలో యాక్చువల్గా మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చేది ఉండే, అయినప్పటికీ వారు రాకపోయేసరికి నెక్స్ట్ నంబర్ నేను ఉన్నాను కాబట్టి నాకు తహసీల్దార్గా ఈ అకేషన్కు పిలిచి నన్ను ఇంత మంచి కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన మన గౌరవ ప్రిన్సిపల్ సదానందన్ సార్కు, తర్వాత అధ్యాపకులు, టీచర్స్, స్టూడెంట్స్, తర్వాత మన గౌరవ మండల ఎన్ఈఓ గారు, ప్రెస్ మిత్రులు, తర్వాత మన మండలంకి సంబంధించిన చాలామంది పేరెంట్స్ కూడా వచ్చారు. అందులో ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవడానికి మన ఇంటర్నల్గా మన అంతర్గతం ఏం చెప్తుంది, నేను ఒక డాక్టర్గా కావాలి, నేను ఒక పోలీస్ ఆఫీసర్గా కావాలి, లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఒక ఆర్మీలోకి వెళ్ళాలి, ఆర్ పొలిటీషియన్గా వెళ్ళాలి, రాజకీయ నాయకుడిగా, ఆర్ వ్యాపారవేత్తగా వెళ్ళాలి అనేది మీరు సమాజంలో స్టడీ చేస్తారు, మీకు తల్లిదండ్రులు చెప్తారు, అలాగే గురువులు కూడా చెప్తారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసుకోవాలి. మీరు వినాలి, నేను చెప్పేది వినట్లేదు. మీరు పిల్లలు ఇప్పుడు ఈ కార్యక్రమంలో గొడవ చేసుకుంటున్నారు. మీరు అమ్మాయిలు అయితే డిసిప్లిన్గా కూర్చున్నారు చూడండి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటి బిడ్డ, మీరు ఈ ప్రకృతి విర్యాలు మిగిల్చే విషాదం అంతా ఇంత కాదు. వీటి కారణంగా సొంత వాళ్ళను కూడా కోల్పోయి రోడ్డున పడ్డ వారెందరో. ఇక ప్రాణ నష్టంతో పాటు భారీ స్థాయిలో కూడా ఆస్తి ధర నష్టం కూడా వాటిల్తుంది. అందుకే భూకంపాలు, సునామీలు లాంటి ప్రకృతి విర్యాలు మాట ఎత్తితే సాధారణ ప్రజల్లో పాటు ప్రభుత్వాలు కూడా భయపడతాయి. ఇక ఇప్పుడు ఒకేసారి 5-6 దేశాల ప్రజల్ని భూకంపాలు వణికించేలా చేస్తున్నాయి. భారత్తో పాటు మయన్మార్, థాయిలాండ్, చైనా వంటి లాంటి దేశాలలో వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. మన దేశంలో మేఘాలయ, ఇంఫాల్లో ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో జనాలు భయంలో రోడ్ల మీదకు పరుగులు తీశారు. పంజాబ్ రాష్ట్రంలో రైతు సంఘాల నాయకులపై పెట్టిన కేసులు అక్రమ కేసులను ఎత్తివేయాలని, ఇక పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయం ముందు రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఇక రైతుల సందర్భంగా పలువురు రైతు సంఘ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ సర్కార్ ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్బంధించిన రైతు సంఘాల నాయకులను, రైతులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక కార్పొరేట్ సంస్థలకు కూడా లాభాలు చేకూర్చే చట్టాలను తక్షణమే రద్దు చేయాలని అన్నారు. గోడౌన్లు, మార్కెట్లపై ప్రైవేటు సంస్థలను అప్పచెప్పడం అంటేనే రైతాంగాన్ని మోసం చేయడమేనని అన్నారు.
ఇక అలాగే ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని, ఇక వ్యవసాయ రంగం అభివృద్ధికి కేంద్ర బడ్జెట్తో అధిక నిధులు కేటాయించాలని, వ్యవసాయ పరిశోధనశాలలను కూడా పెంచాలని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విల్దుర్తో సదానందం, ఇక మాస్ లైన్ జిల్లా నాయకులు గొలపల్లి చంద్రన, టి రామన్న, ఇక బరపాటి మల్లన్న, కె రాయమల్లు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ఏదైతే ఎన్నికల కంటే ముందు ఈ రైతే దేశానికి వెన్నుముక, రైతు లేనిదే రాజ్యం లేదని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతూ ఉన్నది. గతంలో మోడీ గారు 3 చట్టాలు తీసుకొచ్చినాడు. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అనేక మంది వల్ల రైతులు చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ప్రభుత్వం పొట్టన పెట్టుకున్నది. మరి కొన్ని రాష్ట్రాల ఎన్నికలు ఉన్న సందర్భంలో వాటిని రద్దు చేస్తామని చెప్పినటువంటి మోడీ గారు మళ్ళీ అదే రూపంలో కొత్త చట్టాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ఈ ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పేసి రైతు సంఘాల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడదామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. మినిమం ఎంఎస్పీ రేటు వాళ్ళకి ఖచ్చితంగా నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ రైతులు అగమ్య గోచరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరంపర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు కనుక మళ్ళీ మొదలవుతే ఖచ్చితంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడదామని చెప్పి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తా ఉన్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి 2 నెలలకు ఒకసారి మానిటరీ పాలసీ సమావేశంలో నిర్వహిస్తుందని మనమందరికీ తెలిసిందే. ఇకైతే ఈసారి ఇవి ఏప్రిల్ 7 నుంచి 9 వరకు కూడా కొనసాగిస్తున్నారు. ఇక ఇప్పటికే అమెరికా, యూరోపియన్ల సెంటర్లో బ్యాంకులు భారీగా వడ్డీ రేట్లు ఇప్పటికే తగ్గించాయి. అయితే ఆర్బీఐ కొత్త గవర్నర్గా వచ్చిన తర్వాత కూడా వడ్డీ రేట్ల తగ్గింపు ఎక్కువగా ఫోకస్ కొనసాగుతుండడంతో ప్రజలు సైతం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. రానున్న నెలలో కూడా వరుసగా రెండోసారి వడ్డీ రేట్ల తగ్గింపు ప్రకటన ఉండవచ్చని రైటర్స్ వార్తా సంస్థ ఆర్థిక నిపుణులతో నిర్వహించిన పోల్ చెబుతుంది. అయితే దీని తర్వాత ఈ ఏడాది ఆగస్టులో మరోసారి చివరిగా వడ్డీ రేట్లో కోతులు కూడా ఉండవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం 7 నెలల కష్టానికి చేరుకొని 3.61% ఫిబ్రవరిలో నమోదు కావడంతో రేట్ల తగ్గింపు నిర్ణయానికి ఇది సహాయపడుతుంది. అయితే మరోపక్క ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ 6.4% వృద్ధి రేటుతో కొంత మందగించడంతో కొనసాగుతున్నట్లు అంచనాలు కూడా ఉన్నాయి. ఇక ఈ పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంకుకు కొంతమేర వడ్డీ రేట్లను కత్తిరించడానికి అనువైన అవకాశాన్ని ఇవ్వనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. డిఎన్ఎస్ అలవెన్స్లను DA2 2% మేర పెంచుతూ కేంద్ర కేబినెట్ శుక్రవారం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇక డిఎస్ సవరణ తర్వాత డిఏ మొత్తం బేసిక్ సాలరీలో 53% నుంచి 55%కి పెరగనుంది. దీంతో ఆ మేర ఉద్యోగులు వేతనం పెరగనుంది. ఇక డిఏ పెంపుతో లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. చివరిగా గతేడాది జూలైలో డిఏను 50% నుంచి 53%కి పెంచారు. ఇక ఏటా 2% కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను డిఏను కేంద్రం సవరిస్తూ వస్తుంది. ఇక పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు డిఏను అందజేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. తెలంగాణ జిల్లాలో మండుతున్న ఎండలు. పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య. కూతురిని ప్రేమించాడని యువకుడిని గొడ్డులతో కిరాతకంగా నరికి చంపిన తండ్రి. సేవ చేయాలనే ఆలోచన చాలా గొప్పది. మనని మాజీ ఎమ్మెల్యే పుట్టా మరిపారు. విజయవంతంగా 2 మోటార్ యూనియన్ల విలీన సభ. ఈఎంఐలు కట్టే వరకు గుడ్ న్యూస్. తగ్గనున్న బ్యాంకు వడ్డీ రేటు.
పండక్కి ముందు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్, డిఏ పెంపు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ హాట్ న్యూస్.